నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఎమ్మెల్సీ కవిత మీద ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు మలుపులు తిరుగుతోంది. మహిళల్ని ఇంటి దగ్గరే విచారణ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో రెండు వైపులా వాదనల్ని సర్వోన్నత న్యాయస్థానం ఆలకించింది. విచారణను 3 వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరోవైపు దపదపాలుగా కవితను ఈడీ విచారిస్తూ వస్తోంది. మరోసారి కవితను ఈడీ పిలిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వరుసగా అరెస్ట్ అవుతూ ఉండడంతో ఈ అంశం మీద ఉత్కంఠ పెరిగింది. ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరోవైపు ఢిల్లీ వేదికగా బీజేపీ తీరు మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థల్ని అడ్డం పెట్టుకుని కేంద్రం చెలరేగుతోందని, రాహుల్ గాంధీ వంటి వారి మీద కూడా కక్ష సాధింపులకు దిగుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంటు దగ్గర ధర్నా చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మీద బీజేపీ వ్యవహార శైలి దేశవ్యాప్తంగా అలజడులు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. అయితే దీనికి సంబంధించి 3 వారాల పాటు వాయిదా వేస్తూ కోర్టు ఈ నేపథ్యంలో 3 వారాలు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈడీ తన దూకుడుని ఈ 3 వారాల్లో మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. మరిన్నిసార్లు కూడా ఈడీ ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్లుగా కూడా బలంగా వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం, ఈ 3 వారాల వ్యవధిలో ఈడీ మరింత దూకుడు పెంచి ఇప్పటికే ఈ కేసులో వరుసగా అరెస్టులు చోటు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ మరింత దూకుడును పెంచి కవితను కూడా అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. దీనికి సంబంధించి ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్ టాపిక్. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత బొమ్మెర రామూర్తి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా బొమ్మెర రామూర్తి గారు నమస్తే అండి. రామూర్తి గారు, 3 వారాల పాటు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది సుప్రీంకోర్టు. ఈ 3 వారాల్లో ఈడీ మరేదైనా చేయొచ్చు, విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉండొచ్చు, లేదా అదుపులోకి కూడా తీసుకునేటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనేటువంటి మాట ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? అంటే వాస్తవానికి పెట్టిన కేసు తప్పుడు కేసు. ఈమె ఓన్లీ అభియోగం మోపిన వ్యక్తురాలు గాని మాత్రమే తీస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈమె పేరు ఎఫ్ఐఆర్ లో గాని లేదా ఎక్కడ కాడి చేర్చలేదు. కావాలని ఇబ్బంది పెడుతున్నారని ఇంతకు ముందు మనం చాలా సార్లు చర్చలలో చూసాము. వాళ్ళు గనక నిజంగా కవిత గారి పేరే ఉంటే ఆమె యాక్టివ్ గా దాంట్లో రోల్ ఉంటే, ఈమె దగ్గర నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే ఇప్పటి వరకు 3 సార్లు అటెండ్ అయిన కవితక్క గారిని ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇలాంటి లేవు. కానీ ఏదన్నా ఇంకేమన్నా ఎక్కడైనా తీసుకొచ్చి గుడ్డగాల్చి మీదేసే విధానం అని ఇంత ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని వారి కుటుంబాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు తప్ప, ఇది కావాలని చేస్తున్నారే తప్ప ఇక్కడ ఎలాంటి అది లేదు. కవితక్క గారు కడిగిన ముత్యం లాగా త్వరలోనే తిరిగి వస్తారు. ఫోన్లు బయలుకొట్టినన్నారు, మీరే ఫోన్లు అన్ని చూసారు. ఫోన్లు ఎక్కడికి పోలేదు, ఆమె ఫోన్లు అన్ని ఆమె దగ్గరనే ఉన్నాయి, మేడం దగ్గర ఉన్నాయి, వాళ్ళు చూపెట్టారు కూడా. కాబట్టి ఇవన్నీ చెప్తుంది. ఏం దొరకకుండా బీఆర్ఎస్ పార్టీ దేశంలో అగ్రగామిగా ముందుకు పోతున్నది, అన్ని రాష్ట్రాల్లో గొప్పగా ముందుకు పోతుంది. ఈ దూకుడిని తగ్గించడానికి ఒక దుర్మార్గమైన కుట్ర బీజేపీ పన్నుతుంది. ఆ కుట్రలో వాళ్ళే కొట్టుకపోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్. నర్సయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఆరోపణలు అవి, దీనికి సంబంధించి ఎందుకు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి దర్యాప్తు సంస్థల్ని కేంద్రం తన అధీనంలో ఉంచుకొని తనకు కావాల్సినట్టుగా నడిపిస్తుందే తప్ప ఈడీ తీరుకు సంబంధించి విచారణ తీరు మీద కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడం, 3 వారాల పాటు జాప్యం, మళ్ళీ వాయిదా పట్టడం, ఈడీ కూడా ఈ గ్యాప్లో ఏదైనా చేయొచ్చు అనేటువంటి మాట ఈడీ చేయడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి విచారణగా దాడిగా మేము చూస్తున్నాం అనేటువంటి మాట బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? మురళి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం.
ఈ రోజు సుప్రీం కోర్టులో తగిలినటువంటి దెబ్బ మేజర్ దెబ్బ తగిలింది కవిత గారికి. ఎందుకంటే ఇంతకు ముందు దేశ ప్రజలంతా ఏమనుకున్నారంటే కవిత గారు నిర్దోషి కావచ్చు, బహుశా ఈడీనే ఏమన్నా పొలిటికల్ గా ఇష్యూ చేసిందేమో, వీళ్ళు చెప్పే మాటలు నిజమేనేమో అని దేశంలో ఉన్న ప్రజలంతా అనుకున్నారు, అన్ని పార్టీలు కూడా అనుకున్నాయి. కానీ ఈ సుప్రీంకోర్టు పోయి ఏమడిగింది కవిత గారు? ఈడీ సమాన్స్ మీద స్టే అడిగింది. తర్వాత ఒక లేడీని ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారించకుండా ఇంటి దగ్గర విచారించమని రెండో విషయం అడిగింది. మరి ఈ స్టే ఇవ్వమని అడిగినప్పుడు స్టే ఇచ్చిందా ఇవాళ సుప్రీంకోర్టు? మనం అందరం చూసినాం కదా, స్టే ఇవ్వలేదు, స్టేకు నిరాకరించింది. తర్వాత లేడీని విచారించే విషయంలో నల్లని కేసు ఇంకా చాలా కేసులు ఉన్నాయి, పెండింగ్ పడుతుంటే ట్యాగ్ చేయమని చెప్పింది. అంతే తప్ప కవిత గారి దగ్గర నిజం ఇలా తప్పు లేదు, ఈమెకు స్టే ఇవ్వాలని అనుకుంటే ఇచ్చేది కదా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదంటేనే ఇక్కడ దాల్మే కుచ్ కాలా హై అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి కవిత గారికి ఉన్న లాస్ట్ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. ప్లీజ్ వారు మాట్లాడండి. కవిత గారు దేశ ప్రజలకు మభ్య పెట్టుకుంటూ వచ్చింది ఎన్ని రోజులు టీఆర్ఎస్ నాయకులు కూడా. కాబట్టి అది కూడా తేట తెల్లమైపోయింది. అంటే కవిత గారికి సుప్రీంకోర్టు స్టే. రామూర్తి గారు ప్లీజ్ నర్సయ్య గౌడ్ గారిని మాట్లాడేవారు ప్లీజ్. రామూర్తి గారు మాట్లాడినప్పుడు నేను విన్నా కవిత గారి ముసుగు తొలగిపోయింది ఈ రోజు. కవిత గారు నాకు అన్యాయంగా నోటీసులు ఇచ్చారు, అన్యాయంగా పిలిచిరు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి మభ్య పెడుతున్న మాటలు ముసుగు తొలగిపోయి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. 3 వారాల పాటు వాయిదా వేసింది. మీరు లిఖిత పూర్వకంగా మీరు స్టేట్మెంట్ ఇవ్వమని అడిగింది. అంటే కవిత గారు ప్రైమా ఫేసి ఎంతో కొంత ఉన్నది అని సుప్రీంకోర్టు కూడా నమ్మినట్టే కదా. ఇది దేశ ప్రజలకు అర్థమైంది కదా. వీళ్ళు ఎంతసేపు మా కవితక్క తప్పు చేయలే, మా బిఆర్ఎస్ నాయకులు తప్పు చేయలేదంటే ఇన్ని తప్పులు చేయకుండా ఇన్ని ఫుటేజ్ ఎట్లు వచ్చినాయి, ఇన్ని ఛార్జ్ షీట్ల పేరు ఎట్లు వచ్చింది, 3 సార్లు పోయినప్పుడు ఎందుకు ఇది అయింది? కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ రోజు కవిత గారికి దినదిన గండమే. నాకు తెలిసి ఈ రోజు ఈడీ పిలుస్తుందా అంటే ప్రతిపక్ష పార్టీలు, నర్సయ్య గౌడ్ గారు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లు నిజంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద దర్యాప్తు సంస్థల్ని స్వచ్ఛందంగా వ్యవహరించనివ్వడం లేదా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా? ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్. మురళి గారు ఇంకొక విషయం కూడా నేను మీడియాలో చూసింది ఏంటంటే కవిత గారు కోరిందట సిట్టు వేయమని అడిగిందంట. అంటే సిట్టు అంటే మళ్ళీ యాప్ ఆధీనంలోకి వస్తుంది. యాప్ ఆధీనంలోకి వస్తే యాప్ బీఆర్ఎస్ ఒకటే అంటే కలిసిమెలిసి లిక్కర్ వ్యాపారంలో ఉన్నారని తెలుస్తుంది కాబట్టి మళ్ళీ కొండెక్కుతుంది. కానీ ఏ విషయం కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ విజయంగానే నేను భావిస్తా ఉన్నా. బహుశా నేను అనుకుంటే ఇంకా అవసరం అనుకుంటే మళ్ళీ సమ్మానించి కూడా పిలవచ్చు, ఏమైనా జరగవచ్చు. అది నా పరిధిలో లేదు కాబట్టి. అంటే స్వచ్ఛంద దర్యాప్తు సంస్థలు స్వచ్ఛందంగానే వ్యవహరిస్తున్నాయా నర్సయ్య గౌడ్ గారు? ఇది ఒక ప్రశ్న. ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సమాధానం వ్యూవర్స్ కూడా అవసరం. ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ స్వచ్ఛంద అంటే అటానమస్ బాడీస్ కదా, ఇవి వాటంతలో వావే పనిచేస్తున్నాయా లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నాయా అనే అంశం మీరు అడుగుతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా సార్, అవి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అవి అటానమస్ బాడీస్ వాటి పని అవే చేస్తాయి. ఒకవేళ కాదు అని కనుక అనుకుంటే నేను ఒకటే అడుగుతున్నా, పేపర్ లీకేజ్ మీద సిట్టేస్తే ఏం తెలుస్తారు వీళ్ళు? తరువాత ఈడీ డైరీ మీద సిట్టేస్తే ఏం తెలిసిర్రు? హైదరాబాద్ భూముల మీద సిట్టేస్తే ఏం తెలిసిర్రు? ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్ లో జరిగినటువంటి చాలా అత్యాచారాల మీద సిట్లేస్తే ఏదన్నా తేలిందా? అంటే ఈ సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటది కదా. మరి అట్లాంటప్పుడు ఇది అటానమస్ బాడీ ఎట్లయితుంది? ఈ మధ్యన కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఏపీఎస్సి అంటే టిఎస్పిఎస్సి అది స్వచ్ఛంద సంస్థ, అటానమస్ బాడీ, దానికి నాట్యం సంబంధం అని చెప్పే సిబిఐ మరి స్వచ్ఛంద సంస్థలు అని వాళ్ళంతా వాళ్ళే నిర్ణయాలు చేసుకుంటారన్న విషయం నేనేమంటున్నా సార్, లిక్కర్ కేసులో ఇప్పటిదాకా ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే అంటే కవిత గారికి ఏదైనా స్టే వస్తే అందరు కూడా నమ్మేవాళ్ళు.
అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో అంతో ఇంత నిజం ఉందని నమ్మేవాళ్ళు. దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో రిలీఫ్ దొరకనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారికి గడ్డు రోజులు స్టార్ట్ అయినాయని నేనైతే చూద్దాం 3 వారాల పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు, 3 వారాలు వాయిదా వేసింది. 3 వారాల తర్వాత ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఎస్ రామూర్తి గారు, ఎస్ మాట్లాడండి. ఎస్ మాట్లాడండి రామూర్తి గారు. నేనేమంటున్నాను సార్, 3 సార్లు పిలిచారు, దాదాపు 30 గంటల పాటు విచారించారు. ఏ క్వశ్చన్ అడిగినా గానీ దానికి సమాధానం చెప్పారు. ఇంకెందుకు కావాలని ఇంకా ఏదో చేసి ఇంకా లేనిపోని అన్ని చుట్టుముట్టి ఇంకేదన్నా తగ్గి తీసుకొచ్చి కావాలని బదనాం చేసుడు తప్ప ఇందులో ఏమైనా ఉన్నదా? ఉంటే ఎందుకు ఇన్ని రోజులు మరి తత్సారం చేశారు? ఎందుకు సిబిఐ, ఈడీ అంటే వీళ్ళకు సుప్రీంకోర్టు ఏ విధంగానైతే తమ జేబు సంస్థలుగా ఈడీని, సిబిఐని వాడుకుంటుందో అలాగే సుప్రీంకోర్టు కూడా వాడుకోవాలని చూస్తుందా? ఎక్కడ న్యాయం అండి ఇది? ఈ ప్రజాస్వామ్యం ఎడిపోతుంది. కనీసం ఆడపిల్ల అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అర్ధరాత్రి దాకా అన్ని రకాల క్వశ్చన్లు అడిగారు, అన్నిటికీ సమాధానం చెప్పారు. మీరే అన్నారు ఫోన్లు పగలగొట్టారు, మొత్తం ఫోన్లు లేకుండా చేశారని. మరి ఆ ఫోన్లు తీసుకొచ్చారు, చూపెట్టారు. ఇంకా ఏం కావాలి? అంటే ఇక్కడ ఏదో ఒక తెలియని ఒక తప్పు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. అది త్వరలోనే బయటపడుతుంది. కవితక్క గారు ఎలాంటి తప్పు చేయలేదని క్లియర్ గా చెప్పారు. వాళ్ళు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. మీ యొక్క అంటే ఏ తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీ వేస్తోంది. రామూర్తి గారు, ఏ తప్పు చేయనప్పుడు స్వచ్ఛంద దర్యాప్తు సంస్థలు విచారణ ప్రక్రియలో భాగంగా వాటి పాత్ర పోషిస్తూ ఉంటే ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేటువంటి మాట. అంటే మాకున్న హక్కుల్ని కూడా కాలన రాస్తున్నారు అనేది అక్కడ బెదిరిస్తున్నారు. ఇంతకుముందు చాలా మందికి బెదిరించి వాళ్ళని 3rd డిగ్రీ వరకు కూడా పంపించి వాళ్ళని చేసి లేనిపోని మాటలు చెప్పిస్తున్నారని అక్కడ చాలా క్లియర్ గా అర్థమైంది. అలాంటివి చేస్తారేమో వీళ్ళు. అసలే దుర్మార్గులు. ఏదైనా చేయగలుగుతారు. ఒక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఒక సీఎంని ఇబ్బంది పెట్టడానికి, ఆ పార్టీ పెరగకుండా ఉండడానికి ఎన్ని కుట్రలైనా, ఎలాంటి దారులైనా, ఎలాంటి దుశ్చర్యలైనా వీళ్ళు పాల్పడతారు. కాబట్టి అలాంటివి చేయకూడదని కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఏ తీర్పు ఇచ్చినా దాన్ని శిరసా వహిస్తామండి. దానికి భయపడే. ఒకవేళ 3 వారాల తర్వాత కవితకు వ్యతిరేకంగా కోర్టు ఒకవేళ ఏదన్నా లేదు మీరు విచారణ ఖచ్చితంగా సహకరించాల్సిందే, ఈడీ తన పని తాను చేసుకుపోతే మీరు సహకరించాలనేటువంటి మాట సుప్రీంకోర్టు చెప్తే దాని మీద ఎలా స్పందిస్తారు మీరు? ఇప్పుడు ఈడీ గాని వాళ్ళు సుప్రీంకోర్టులో కౌంటర్ అవ్వ లేకపోతే ఇంకేది వేసినా లేదు, వీళ్ళు విచారణకు సహకరించడం లేదు, చెప్పిన మాటల్ని అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పడం లేదు అని ఈడీ గాని, సిబిఐ గాని, ఇంకా ఏదైనా సంస్థ కానీ వీళ్ళు చెప్తున్నారు. బీజేపీ నాయకులు చెప్తున్నారు కానీ ఈడీ ఎక్కడ చెప్పలేదు. అన్నిటికీ సమాధానం చెప్పారని చెప్పారు. అన్నిటికీ సమాధానం ఉన్నది అక్కడ. ఓన్లీ ఒక అనుమానంతో పిలిచామని ఈడీ చెప్పింది. మరి ఇంకా ఎందుకు ఈ తాచారం? ఎందుకు? రాజకీయ కోణమే గానీ వాస్తవ కోణం ఎక్కడా లేదంటారు. అసలు ఎక్కడ లేదండి. కావాలని ఇబ్బంది పెట్టడమే, కావాలని కేసీఆర్ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఏదో అభాస్పాలు చేయాలని దుర్మార్గన చర్య. దీన్ని తీవ్రంగా ఈ సమాజం ఖండిస్తుంది. భవిష్యత్తులో వీళ్లకు తగిన మూల్యం ఈ దేశ ప్రజలు చూపెడతారు. నర్సేగౌడ్ గారు. సార్ మురళి గారు, ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, న్యాయస్థానాలను కూడా నమ్మకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. న్యాయస్థానం చెప్పిన వాటిని కూడా పరిగణలోకి తీసుకపోకపోతే ప్రజలే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తారు. రామూర్తి గారు ప్లీజ్ అడుగుతున్నా, అత్యున్నత న్యాయస్థానాన్ని ఎమ్మెల్సీ కవిత గారు ఏమడిగిండు? నాకు ఈబీఐ నోటీసులు వీటి మీద స్టే చేయమని అడిగిండు. స్టే చేయమని అడిగినప్పుడు నేను నిర్దోషిని, నా దగ్గర ఏ సంబంధం లేదని నిరూపించుకొని నేను అన్ని ఏమన్నా ఇస్తే అది నిజమే అనిపిస్తే స్టే ఇచ్చేది కదా. స్టే ఇవ్వలేదంటేనే మీరు ఎంత దుర్మార్గులు అర్థమైంది. ఈ రోజు ఆడపిల్ల అని ఒక కార్డు తీసుకుంటా ఉన్నారు. సోనియా గాంధీ రామూర్తి గారు ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్ నర్సేగౌడ్ గారు మాట్లాడిన తర్వాత ప్లీజ్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సోనియా గాంధీ గారు ప్లీజ్ మీరు నోట్ డౌన్ చేసుకుని వారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి
సోనియా గాంధీ గారు ఈడీ ఆఫీస్ కు పోయినరా లేదా, ప్రశ్నలకు సమాధానం చెప్పిండ్రా లేదా? మీ దగ్గరకు వచ్చే వరకు ఆడపిల్లలు అంటున్నా అంటున్నా. ఆడపిల్ల అయితే హైదరాబాద్ ను వదిలిపెట్టి ఢిల్లీ పోయి లిక్కర్ దందా చేయాలని ఏమైనా రాసి పెట్టి ఉందా అంటున్నా. ఏపీ చెప్పిన నాయకులు చెప్పిరండి మీకు సారా దందలకు పోతాయి. ఏపీ చెప్పిన నాయకులు చర్చకు సంబంధించి అర్థమయ్యే విధంగా ఉండాలి. ప్లీజ్ ప్లీజ్ వారు మాట్లాడండి. వారు మాట్లాడిన తర్వాత మీరు నోట్ డౌన్ చేసుకుని దానికి సంబంధించి మాట్లాడచ్చు ప్లీజ్. మాట్లాడినప్పుడు ఇట్లా అడగోలుగా మాట్లాడదు. మీరు మాట్లాడినప్పుడే మాట్లాడలేదు, నేను విన్నా. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు నోట్ డౌన్ చేసుకొని మీరు మాట్లాడండి. నేను ఒక్కటే అడుగుతున్నా, సుప్రీంకోర్టు మీకు స్టే ఎందుకు ఇవ్వలేదు? మీరు సచ్చీలు అయితే స్టే ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా. మేము స్టే అంటే స్టే ఇవ్వలేదు, ఏ ఒక్కటి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సుప్రీంకోర్టులో 3 వారాలు వాయిదా వేసినట్టే మీరు తప్పు చేయాలి, ప్రాథమికంగా తప్పు చేసినట్టే లెక్క. ఎందుకంటే ఒకవేళ మీరు నిజమే అయితే ఇచ్చేవాళ్ళు కదా. మురళి గారు రెండో విషయం ఏంటంటే, కవితక్క ఫోన్ పలగొట్టలేదు, అవి తీసుకొచ్చినట్టే నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. ఈ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు మొత్తం అందరికి సంబంధించి ఒక వాక్య రాసిరు. ఏమనంటే, ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కవితతో సహా అనుమానితులు అందరినీ నిందితులుగా చేర్చలేదు. అనుమానితులు ఎవరైతే ఉన్నారో, మురళి గారు, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది ఫోన్లు పగలగొట్టిరు, కొన్ని డేటా మిస్ చేసిరు, సాక్ష్యాలు ఇట్లా అంటే జనరల్ గా రాసుకొచ్చారు. కవిత ఫోన్ పలగొట్టిందనే స్పెసిఫిక్ వ్యాఖ్య లేదు. వీళ్ళు పటకల్స్ మీదేలే కవిత ఫోన్లు పలగొట్టిందని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళందరినీ కలిపి కొంతమంది నిందితులు అంటే అనుమానితులు ఈ పని చేసిరని చెప్తే అది ఎవరైనా కావచ్చు కదా. ఒకటి. రెండోది ఏంటంటే, బీజేపీ నేతల లీకులు అనేది బీజేపీ నేతలు ఇస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. సార్ ఇవాళ ఎవరు లీకులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వచ్చిన తరువాత సోషల్ మీడియా నుంచే వస్తా ఉన్నాయి అందరికి, వాళ్ళకైనా మాకైనా ఎవరికైనా వస్తా ఉన్నాయి. ఇలా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇస్తున్నారు లీకులు. అక్కడ ఏం చెప్పిందో మా కవిత పోయి వీళ్ళందరికీ చెప్పినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవాలు అవి కావు. ఖచ్చితంగా చెప్తున్నా, కవిత గారు 3 సార్లు అటెండ్ అయ్యారు, సిసోయ్య గారు 29 సార్లు ఏమో అటెండ్ అయినట్టు, అంటే చాలా సార్లు అటెండ్ అయ్యారు. కాబట్టి మళ్ళీ కూడా పిలవచ్చు, అక్కడ ఏమైనా జరగవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక్కటే చెప్తారు బీఆర్ఎస్ నాయకులు, ఇంకొక మాట చెప్తారు, మేమేదో దేశంలో దూసుకుపోతుంటే అసూయ పడుతున్నారని. ఎక్కడున్నారండి మీరు? ఒక తెలంగాణలో ఇంతకు ముందున్న సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి లేదు మీకు. ఏడవున్నారు దేశంలో 28-29 ఎక్కడ? ప్లీజ్ నర్సేగౌడ్ గారు, వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది కానీ వ్యక్తులు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదంటారా? దీనికి సంబంధించి ఈ కేసును ప్రభావితం చేయడానికి కానీ, లేకపోతే బీఆర్ఎస్ ను వేధిస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మురళి గారు మీకు క్లారిటీతో చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ నాయకులను వాళ్ళను వేధించి అంత నీచ స్థాయికి ఎవరు చేయదానిలే. ఎందుకంటే వాళ్ళతో ఏమవుతుందండి, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. కాకపోతే వీళ్ళు తప్పులు చేసిరు, దొరికిరు. హైదరాబాద్ లో కాదు, హైదరాబాద్ లో లిక్కర్ బాగా అమ్ముతా ఉంటారు కదా. 2014 కంటే ముందు 11,000 కోట్ల రూపాయల లిక్కర్ కేసీఆర్ ఎప్పుడైతే జాతీయ స్థాయిలో ప్రభావం చూపించగలరు అనేటువంటి దానికి సంబంధించి బీజేపీ నమ్మిందో, అప్పటి నుంచి కూడా అన్ని కూడా మొదలుపెట్టింది బీజేపీ అనేటువంటి విమర్శ. మురళి గారు, కేసీఆర్ తోటి ఎవ్వరికి కూడా నష్టం లేదు. కేసీఆర్ జాతీయ నాయకుడు అయ్యే అవకాశమే లేదు. ఎక్కడున్నారండి? ఎవరు నమ్మాలి? నేను ఏం చేసిండే ఇటీవల కేజ్రీవాల్ కూడా ఒప్పుకున్నారు కదా, అంటే అక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ. మురళి గారు, కేజ్రీవాల్ వీళ్ళు దోస్తులు, లిక్కర్ దందాల దోస్తులు కాబట్టి ఒప్పుకుంటున్నారు అంతే తప్ప వీళ్ళ ఇప్పుడు నిన్న చెప్పిండండి మహారాష్ట్రలో నేను దళిత బంధు ఇచ్చినా అని చెప్పిండు. ఎంత మందికి ఇచ్చినా ఇక్కడ దళిత బంధు? ఎక్కడ చేసినావు నువ్వు? ఎంతమంది చేసిన రైతులు? రామూర్తి గారు, కేసీఆర్ గారు మధ్య పెట్టే మాటలు మాత్రమే చెప్తారు. దళితులను పూర్తి అన్యాయం చేసిన ఏకైక చీఫ్ మినిస్టర్ కేసీఆర్. దళితులను సీటు కుదుకున్నాడండి. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిండు. ఇలా ఊరికొకరికి చూద్దాం. అంటే నర్సేగౌడ్ గారు చెప్పినంత మాత్రాన కాదు, ప్రజలైతే ఒక ఆలోచనకు వస్తారు, ఖచ్చితంగా కూడా దీని మీద ఆలోచన చేస్తారు. చూద్దాం. మురళి గారు, ప్రజలు ఆల్రెడీ ఒక ఆలోచనకు వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంటుందనే చూద్దాం కేసీఆర్ ప్రభావం. రామూర్తి గారు ప్లీజ్.
మిత్రుడు బాగా ఆవేశంగా మాట్లాడుతున్నాడు కానీ మోడీ సర్కార్ని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే ఏకైక సంస్థ బిఆర్ఎస్ పార్టీ. అది వీళ్ళకి లేదు. భారతదేశంలో ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో లేని గొప్ప పథకాలు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తీసుకుంది. వీళ్ళకు దమ్ము లేదు, వీళ్ళకు శావ లేదు, వీళ్ళకు సత్వ లేదు. వీళ్ళు దళితుల్ని కాపాడుకోలేరు, రైతుల్ని కాపాడుకోలేరు, బీసీల్ని కాపాడుకోలేరు. అవందరినీ అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతున్న ఏకైక వ్యవస్థ, ఏకైక సంస్థ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది వీళ్ళ భయం. అది దానికోసమే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మీ పార్టీ వాళ్ళు ఎన్ని దొంగలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, మీ గుజరాత్ లో ఎన్ని పేపర్లు లీక్ అయినా అవసరం, లాస్ట్ కు 10th క్లాస్ పేపర్ లీక్ అయినా మీకు అయ్యే అవసరం లేదు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మురళి గారు ఒక మంత్రి చాలా గొప్పగా దేశంలో అన్ని రాష్ట్రాలలో నర్సేగౌడ్ గారు ప్లీజ్, రామూర్తి గారు మాట్లాడేవాళ్ళు ప్లీజ్. నర్సేగౌడ్ గారు ప్లీజ్. వీళ్ళు ఏ పథకాలు సరిగా చేసిరండి? రైతులకు యూరియా ఇస్తారని ఇచ్చిండ్రా? నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఇచ్చిండ్రా? ఉద్యోగాలు ఇచ్చిండ్రా? రైతు ఎవరికి చేసిరండి? వీళ్ళు అందరినీ పోతుంది, అన్ని వర్గాల కోసం. నర్సేగౌడ్ గారు ప్లీజ్, నర్సేగౌడ్ గారు ప్లీజ్, ప్లీజ్ నర్సేగౌడ్ గారు ప్లీజ్, వారిని మాట్లాడేవాళ్ళు. తెలంగాణ ప్రభుత్వాలకు మించి ఉన్నదో చెప్పండి. ఇక మళ్ళొకసారి నేను టీవీ డెబిట్ కాదు, మీరు ఏ శిక్ష అయితే ఆ శిక్ష. మీరు తెలంగాణ ప్రభుత్వాలకు మించి పథకాలకు మించి ఒక్క పథకం చూపెట్టండి. అరే మీరు కాపీ కొడుతున్నారు బ్రదర్, అది మీరు ఎందుకు మర్చిపోతున్నారు? హర్ ఘర్ జల్ ఎక్కడి నుండి వచ్చిందబ్బా? గుజరాత్ కెళ్ళి నీటి పథకాల మీద హరీష్ రావు టీం పోయి అధ్యయనం చేసి వచ్చిరు. మీరు చూసుకోండి, హరీష్ రావు గారి వీడియో కూడా నా దగ్గర ఉన్నది. నర్సేగౌడ్ గారు పోయి వచ్చిరు. రామూర్తి గారు మీరు కంక్లూడ్ చేయాలి ప్లీజ్, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్, మీరు చెప్పండి. తెలంగాణ ప్రాంతం లాంటి కొన్ని ప్రాంతాలలో ఏదో కొద్దిగా అట్లా అడుగు పెట్టి ఏదో చేయాలని అది వాపుని బల్పులాగా చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ, ఒక పవిత్రమైన యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప పార్టీ. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలకే తెలుసు. కాబట్టి ఎవరికి తెలియదు, మీలాంటి వాళ్ళకి ఇంకా అసలే తెలియదు. మీరు ఒక ఫోబియాలో ఉన్నారు. మోడీ చేసే దుర్మార్గ పనులకు మీలాంటి వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి ఇంకా ఆయన రెచ్చిపోయి వాళ్ళ ఆదానీలకు అంబానీలకు అట్లా తగలబెడు, దానికి మీరు ఒత్తాసు పలుకుతున్నారు. ఇప్పటికైనా దేశం పట్ల, దేశానికి ఏం కావాలో, దేశానికి ఏమైతే అభివృద్ధి అవుతుందో దాని పట్ల ఆలోచించండి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా విమర్శిస్తూ, వ్యక్తిగతంగా బుద్ధ తల్లి మీదేసే చర్యల్ని మానుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా కోరుతున్నాం. రైట్ అలాగే రాహుల్ గాంధీ విషయంలో కూడా ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి. కేసీఆర్ కూడా రాహుల్ గాంధీ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని ఖండించడం కూడా జరిగింది. ఏదైనా సరే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప రాజకీయ దురుద్దేశంతో ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఉండకూడదు అనేటువంటి మాట బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి బీజేపీ ఏం చెప్తుంది ప్రధానంగా దీనిపై? రాహుల్ గాంధీ గారి విషయము కోర్టు ద్వారా వచ్చిన ఒక తీర్పు వల్ల వచ్చింది తప్పితే దాన్ని రాజకీయంగా వచ్చింది కాదు. ఆయన ఎందుకంటే మోడీ సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ దొంగలు అన్నట్టు మాట్లాడితే ఈయన పోయి కోర్టులో కూడా రాజ్యాంగ పరంగా రాజకీయ రూపంలో ఎదుర్కొన్నటువంటి ఈ రంగులో, రాజకీయ రంగులో చేసినటువంటి పనిగా కూడా అభివర్ణిస్తున్నారు దేశవ్యాప్తంగా. ఒక 2 విషయాలు చెప్తా సార్. ఇప్పుడు ఈయన కోర్టులో కూడా నువ్వు వెనకకు తీసుకోండి, అప్పలేదు చెప్పండి అంటే కూడా నేను జైలు పోతా, దానివల్ల ఏమన్నా నాకు ఉపయోగం జరుగుతుందన్న ఆలోచనలు ఉన్నది తప్పితే వాస్తవంగా దీనికి రాజకీయానికి సంబంధం లేదు. రెండో విషయం ఏంటంటే ప్రతిపక్షాలంతా ఒక తాటికి వచ్చే అవకాశమే లేదు. ఈ రోజు ఏదో స్టేట్మెంట్ మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఆప్ ఆద్మీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా ఖాళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మేమేదో మద్దతు చేస్తున్నాం కానీ ఇలా ర్యాలీలో పాల్గొన్నారా అండి? ఎవరు పాల్గొనలేదు. అంత ఉత్తి కట్టుకథ. ప్రతిపక్షాలన్నీ ఏకమైతున్నాయి, ఏకం కావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఏకమైతేనే ప్రజలకు తెలుస్తుంది వాస్తవాలు ఏందో. రెండో విషయం ఏంటంటే మేము ఆ పథకం పెట్టాం, ఈ పథకం పెట్టాం, ఏ
పథకం పెట్టిరండి, శటకుప్పం పెట్టిరు మీరు జనాలకు. ఈ రోజు 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి మీరు ఓన్లీ వీళ్ళు ఇదేంటి ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చి లీకులు ఇచ్చిరు, పని చేసిరు, ఇచ్చేదే. నరసయ్య గౌడ్ గారు, నేనేమంటున్నా, రామూర్తి గారు ప్లీజ్ వారిని మాట్లాడేవాలి, లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్. సార్ ఇంకొక కీలకమైన విషయం ఇప్పుడే జరిగిన విషయం ఏంటంటే టిఎస్పిఎస్సి నుంచి పేపర్లు లీక్ అయినాయని మీడియా అందరు కోడై కూస్తుంటే సిట్ విచారణ జరుగుతుంటే దానికి బాధ్యులైనటువంటి దాన్ని టిఎస్పిఎస్సి చైర్మన్ వాళ్ళను మళ్ళీ అదే పను వాళ్ళని పెట్టి మళ్ళీ అదే మీటింగ్ పెట్టిరు. వాళ్ళకి ఖాళీ పెన్ డ్రైవ్ తీసుకురావద్దు, ఇది తీసుకురావద్దు అని చెప్తున్నారు తప్పితే వీళ్ళని సస్పెండ్ ఎందుకు చేస్తలేరు? వీళ్ళని సస్పెండ్ చేసి అందరినీ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. 30 లక్షల మంది నిరుద్యోగులు అయితే వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరి కుటుంబంలో నలుగురు ఉంటే 1 కోటి మందికి ఇలా కష్టం కలుగుతా ఉంటే కేవలం కవిత గారికి ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇలా క్యాబినెట్ అంతా తప్పితే ఈ ప్రజల చుట్టూ ఎందుకు తిరుగుతలేరు మీరు? ప్రజలలో వ్యతిరేకత ఉంది. ఈ రోజు వాళ్ళ వ్యతిరేకత ఉందని గమనించే సిపిఐ సిపిఎం ఎంఐఎం దగ్గర పెట్టుకొని మా మీద పోటీ చేసిన మునుగోడులో అక్కడనే మీ విషయం అర్థమవుతుంది కదా. ప్రజలకు దూరం అయ్యారు మీరు. ఈ రోజు దిక్కుదేశ లేకుండా ఉంటుందన్న ఆలోచనతో బీఆర్ఎస్ అని పెట్టుకొని జాతీయ పార్టీ అని పెట్టుకొని అక్కడిక్కడ తిరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇలా కేటీఆర్ ను చూసినా కేసీఆర్ ను చూసినా మంత్రులను ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా రూపాంతరం చెందకూడదా? చెందాలి, కానీ వీళ్ళకి అంత క్రెడిబిలిటీ లేదు కదా. కేసీఆర్ మీద అక్కి బార్ కిసాన్ సర్కార్ అంటే కిసాన్ మీద యుద్ధం చేసినటువంటి టికాయత్ గారు హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ మోసగాడు నమ్మొద్దని చెప్తే ఇంకెవరు నమ్ముతారని? కేసీఆర్ ఏ రకంగా 2017 లో 26 మెట్రిక్ టన్నుల యూరియా ఇవన్నీ పొటాషియం ఫ్రీగా ఇస్తారని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఇవ్వలేదు? ₹1,00,000 రుణమాఫీ అయితే ఇయ్యాటి వరకు 50% కూడా ఇవ్వలేదు. సంవత్సరం మొత్తం పూర్తి కాలం కావాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కొక్కరికి ₹1,80,000 నిరుద్యోగులకు బాగా నిరుద్యోగులకు అని ఏడ చక్క చేసినట్టు పేర్లు మాత్రమే ప్రకటిస్తారు బ్రహ్మాండంగా. పనులు చేసే కాడికి 0. ఇలా దళిత ముఖ్యమంత్రి ఎంత బాగా ప్రకటించిందో ఇలా పథకాల పరిస్థితి కూడా అదే. ఇలా దళిత బంధు ఎంత మందికి వచ్చిందండి? ఊరికొకరికి వస్తే పెద్ద గొప్ప. దాంట్లో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫైనల్ గా ఒక్క నిమిషం నరసయ్య గౌడ్ గారు, ఫైనల్ గా ఒక్క నిమిషం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేంద్రం యొక్క ప్రభావం గానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ గానీ దాని మీద లేదంటారా ఫైనల్ గా? సార్, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభావము ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీనికి సంబంధించి ఏమీ ఉండదు. ఒకవేళ నిజంగానే ఉంటే వాళ్ళు కోరుకున్నట్టు ఇప్పటికీ అరెస్ట్లన్నీ అయిపోతుండే. అవేమి ఉండవు, వాస్తవాలు ఇవే. బీఆర్ఎస్ చెప్తుంది ఖచ్చితంగా కేంద్రం ప్రభావం ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి పరిణామాలు, లేకపోతే వేరే విధంగా స్వచ్ఛంద దర్యాప్తు సంస్థలకి స్వేచ్ఛగా చేసేటువంటి పరిస్థితే ఉంటే మాత్రం ఈ విధంగా ఉండదు, దాని తీరే వేరుగా ఉంటుంది అనేటువంటి మాట అయితే బీఆర్ఎస్ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ రామూర్తి గారు, నరసయ్య గౌడ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద 3 వారాల పాటు విచారణను కూడా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో చూద్దాం 3 వారాల తర్వాత ఏ విధమైనటువంటి తీర్పుని కోర్టు చెప్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ 3 వారాల్లో ఎటువంటి కీలక మలుపులు తిరుగుతుంది, ఈడీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఓవరాల్గా చూద్దాం. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.